నా తెలుగు బంధువులకు స్వాగతం. నేను మీ జవహర్ కుమార్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? అదే లాస్ట్ వీడియో ఉంది కదా, లాస్ట్ వీడియోలో మాట్లాడి కొంతమంది అపార్థం చేసుకున్నట్టున్నారు. సో ఒక 3 పాయింట్లు మాట్లాడతాను నేను. ఫస్ట్, నేను రిజర్వేషన్స్ తప్పు అని అనలేదండి. రిజర్వేషన్స్ అలాగే రాయితీలు ఇవి తప్పు అనలేదు. నేను అన్నది ఏంటంటే కులపరంగా రిజర్వేషన్లు ఇవ్వటం కరెక్ట్ కాదన్నాను. అది పేదవాళ్ళకి రిజర్వేషన్ కల్పించుంటే బాగుండేది. కులపరంగా రిజర్వేషన్స్, కులం ఓరియంటెడ్ రిజర్వేషన్స్ కల్పించడం నాకు నచ్చలేదని చెప్పాను. అసలు ఇదంతా ఎందుకు? కులాన్నే రద్దు చేసేసి ఉంటే సరిపోయేది కదా. అంత పెద్ద రాజ్యాంగం రాశారు, చాలా బాగా రాశారు, అంత బాగుంది, ఓకే. కానీ కులం అన్న సబ్జెక్ట్ తీసేసి ఉంటే బాగుండేది కదా. అప్పుడు ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి రిజర్వేషన్లు కల్పించుంటే బాగుండేదని నా ఉద్దేశం. నేను చెప్పాను. అంతేగాని నేను ఒక అట్టడుగు వర్గాల వాళ్ళు, అట్టడుగు కులం వాళ్ళు పెద్ద కులాల వల్ల చాలా ఇబ్బందులు పడ్డారు, వాళ్ళకి రిజర్వేషన్లు ఇచ్చారు కాబట్టి వాళ్ళు నిలదొక్కున్నారు అని చెప్తున్నారు. ఓకే, బట్ నేను అన్నది ఏంటంటే అసలు కులాలని రద్దు చేసేసి మనిషి స్టేటస్ని బట్టి రిజర్వేషన్స్ ఇచ్చుంటే బాగుండేది అని చెప్పాను, అంతే. నేను అలా చేయటం వల్ల ఉపయోగం ఏంటంటే దేశంలో ఉన్న పేదరికం రూపుమాపేది. ఎప్పుడైతే పేదరికం దేశంలో రూపుమాపడం జరిగిందో ఆ దేశం అభివృద్ధి చెందుతుంది. ఇతర దేశాల్లో అదే కదా, ఇతర దేశాల్లో కులాలు ఈ గొడవలు ఉండవు. క్యాస్ట్ సర్టిఫికేట్లు లేకపోతే క్యాస్ట్ రిజర్వేషన్స్ ఇటువంటివి ఉండవు కాబట్టి ఇతర దేశాలు డెవలప్ అయినాయి, డెవలప్డ్ కంట్రీస్ అయినాయి. మన దేశం ఇంకా అండర్ డెవలప్డ్లోనే ఉంది. ఎందుకంటే పేదరికం ఇంకా రూపుమాపలేదు. పేదరికం ఇంకా పేదవాళ్ళుగానే ఉన్నారు. ఈ విధంగా రిజర్వేషన్ల ద్వారానో ఏదో విధంగా రాయితీలు పొంది ధనవంతులు అయ్యే వాళ్ళు ధనవంతులు అవుతూనే ఉన్నారు. సో అలా ఉండటం వల్ల ఎప్పటికీ డెవలప్ అవుతుంది దేశం. దేశంలో పేదరికాన్ని రూపుమాపడానికి ప్రయత్నించాలి. అది అప్పుడు స్వచ్ఛమైన భారత్ ఉంటుందని నా ఉద్దేశం. అది నా ఒపీనియన్ చెప్పాను. ఒపీనియన్ చెప్పడంలో తప్పేం లేదు కదా. నా ఒపీనియన్ చెప్పాను. కులాలని రూపుమాపేస్తే, అసలు క్యాస్ట్ అనే సిస్టమే తీసేస్తే, కులం అనే సిస్టమ్ తీసిపడేసి ఆ రిజర్వేషన్లు పేదవాళ్ళకి ఇప్పించండి. అప్పుడు స్లోగా పేదరికం కనిపించకుండా పోతుంది. ఇప్పుడు దేశం డెవలప్ అవుతుంది అనమాట. అది నేను చెప్పింది. నెక్స్ట్ ఏంటంటే ఇంక రష్యా విషయానికి వస్తే, రష్యాలో ఉద్యోగుల విషయానికి వస్తే, నేను బిజినెస్ వీసా బెస్ట్ అని చెప్పలేదు. నేను బిజినెస్ వీసా కూడా పర్వాలేదు, వాళ్ళు చూసి చూడనట్టు వదిలేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు వీళ్ళు పని చేసుకోవడానికి వస్తున్నారు. లేబర్ కూడా అంటే ఎటువంటి భాషా జ్ఞానం కానీ, చదువు సంజయ్ కానీ, భాషా పరిజ్ఞానం కానీ ఏమీ లేని వాళ్ళు కూడా బిజినెస్ వీసా వేసుకుని వస్తున్నారు అని తెలిసి కూడా వాళ్ళు చూసి చూడనట్టు వదిలేస్తున్నారు. సో తద్వారా వీళ్ళు అక్కడ పని చేసుకుంటారని వాళ్ళకి తెలుసు. సో అందు గురించి నేను బిజినెస్ వీసా కూడా పర్వాలేదు, ఇంక వేరే ఆప్షన్ ఏ ఆప్షన్ లేకపోతే బిజినెస్ వీసా కూడా పర్వాలేదు అని అన్నాను. అది దానికి ఏదో అమెండ్మెంట్ ఉంది కాబట్టి లోకల్గా ఏదో చేసుకోవచ్చు కాబట్టి ముందు 3 నెలలు వచ్చి తర్వాత సంవత్సరానికి ఎక్స్టెండ్ చేసుకొని రూల్ ప్రకారం వెళ్తే పర్వాలేదు అని అన్నాను నేను. అంతేగాని బిజినెస్ వీసా బెస్ట్ అని చెప్పలేదు నేను. అయినా నేను ఏజెంట్ని కాదు. నేను చాలామంది అడుగుతున్నారు మాకు వీసాలు ఇప్పిస్తారా ఇది. నేను ఏజెంట్ కాదండి. నేను ఎవరికి వీసాలు ఏమి ఇప్పించను. ఒక 4-5 హెల్ప్ చేశాను నేను. వాళ్ళు కనీసం నా ప్రాసెసింగ్ చేసిన డబ్బులు కూడా ఇంకా ఇవ్వలేదు. వాళ్ళు ఎవరు డబ్బులు ఇవ్వలేదు, ఎగ్గొట్టిపోయారు. సో నేను ఏజెంట్ని కాదు.
ఒక కంపెనీ వచ్చే అవకాశం ఉంది. ఓ నలుగురు, ఇద్దరు రష్యన్స్, ఒక అర్మేనియా అతను నన్ను కలుపుకొని కన్స్ట్రక్షన్ కంపెనీ ఓపెన్ చేద్దామని చూస్తున్నారు. అది కన్స్ట్రక్షన్ కంపెనీ ఎలా ఉంటుందంటే అది చాలా మంచి లాభదాయకమైన వర్క్. అది కాంట్రాక్ట్ తీసుకుంటాం. మన కన్స్ట్రక్షన్ కంపెనీ అన్నది ఆక్షన్ వేస్తాం గవర్నమెంట్ నుంచి. ఆక్షన్ వేస్తే అప్పుడు మన కంపెనీకి ఆ కాంట్రాక్ట్ వస్తుంది. ఇప్పుడు మన ఇండియాలో రోడ్ కాంట్రాక్ట్స్ ఆ టైప్లో ఉంటుంది. మన కంపెనీ కాంట్రాక్ట్ వస్తే ఆ కాంట్రాక్ట్లో ఎంతమంది వర్కర్స్ని పెట్టుకుని పని చేయించుకుంటాం. అది నాకు వచ్చేలాగా ఉంది త్వరలో కన్స్ట్రక్షన్ కంపెనీ. అలా వచ్చినప్పుడు వర్క్ పర్మిట్లు చేద్దాం. అంతేగాని నేను ఏజెంట్ని అయితే కాదు. మీకు వీసాలు కావాలని ఏదైనా కన్సర్న్ ఏజెంట్స్ని వెతుక్కొని మంచి ఏజెంట్ చూసుకొని మోసపోకుండా మీరు చేసుకోండి మీకు ఇష్టమైతే అని చెప్పాను అంతే. యాక్చువల్గా నాది స్టూడెంట్స్, నాది మెడికల్ స్టూడెంట్కి సంబంధించిన డిపార్ట్మెంట్. 2006, 2007 నుంచి మెడికల్ స్టూడెంట్కి సంబంధించిన డిపార్ట్మెంట్. అది ఎప్పటి వరకు 2016, 2017 వరకు చేశాను. ఎప్పుడైతే ఈ వైల్డ్ లైఫ్కి నేను కన్వర్ట్ అయ్యే వరకు ఆ మెడికల్ స్టూడెంట్స్ చేసాం. ఇప్పుడు మరి యుద్ధంలో దెబ్బతిని దగ్గర దగ్గర ఒక 50-52 కోట్లు పోగొట్టుకున్నాం కదా. సో చాలా దెబ్బ తగిలింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఆ స్టూడెంట్స్ కాంట్రాక్ట్ స్టార్ట్ చేస్తున్నాం. దానికి తగ్గట్టు మనకి ఆపర్చునిటీస్ కూడా నాకున్న లాంగ్వేజ్ ఎబిలిటీకి, నాకున్న క్వాలిఫికేషన్స్కి, వీటిలన్నిటికి నాకు కొన్ని యూనివర్సిటీస్ నన్ను అపాయింట్ చేసుకోవడానికి చూస్తున్నాయి. మనకు ఆల్రెడీ ఒక యూనివర్సిటీ ఉంది. అది నేను ఇంతకుముందు చదివిన యూనివర్సిటీ, లుగాన్స్క్ యూనివర్సిటీ. అది ఆల్రెడీ కాంట్రాక్ట్ ఉంది మనకి. ఆల్రెడీ నేను లాస్ట్ టైం లుగాన్స్కి వెళ్ళినప్పుడే మనకి అది ఇచ్చారు, కాంట్రాక్ట్ ఇచ్చారు. ఆల్రెడీ కాంట్రాక్ట్ ఉంది. అలాగే అక్కడ ఒక పాత రెస్టారెంట్ ఉంటే దాన్ని లీజు కూడా తీసుకోవడం జరిగింది. అక్కడ ఒకవేళ మనకి ఇండియన్ స్టూడెంట్స్ వస్తే ఇండియన్ రెస్టారెంట్ ఓపెన్ చేద్దాం, ఇండియన్ కేఫ్ కింద ఓపెన్ చేసి ఆ ఇండియన్ స్టూడెంట్స్కి ఇండియన్ ఫుడ్ కూడా ప్రొవైడ్ చేద్దామని నేను, ఎందుకని మంచిదని ఒక లీజుకి కూడా మాట్లాడుకొని డాక్యుమెంట్ రాసుకోవడం జరిగింది. అది ఇప్పుడు వీడియో పెడతాను చూడండి. ఇదనమాట రెస్టారెంట్. ఈ రెస్టారెంట్ మనం తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఓకే, ఇది ఆఫీస్. ఇది ఇక్కడ మన సీటింగ్ అనమాట. చూసారు కదా వీడియో. ఫస్ట్ది ఏమో అది రెస్టారెంట్, అది మనం లీజ్ తీసుకునే రెస్టారెంట్. నెక్స్ట్ది ఏమో వాళ్ళు యూనివర్సిటీ వాళ్ళు మనకి ఇచ్చిన ఆఫీస్ అది. సో ఆ లుగాన్స్ యూనివర్సిటీ కాకుండా మనకి వేరే యూనివర్సిటీస్ కూడా ఆఫర్ చేస్తున్నారు. వేరే రష్యాలోను, ఎకతెరిన్బర్గ్లోను, అలాగే అర్మేనియాలోను వేరే యూనివర్సిటీస్ కూడా మనకు ఆఫర్ చేస్తున్నారు. ఇదేంటంటే కాంట్రాక్ట్ ఎలా ఉంటుందంటే మనం ఫారిన్ స్టూడెంట్స్తో మనం డీల్ చేస్తాం అనమాట. ఫారిన్ డిపార్ట్మెంట్ అని ఉంటుంది, ఫారిన్ స్టూడెంట్స్ డిపార్ట్మెంటు. దాంట్లో మనకి వైస్ డీన్ కానీ ఇటువంటి పోస్ట్ ఇస్తారు. అది ఎస్పెషల్ ఇండియన్కి సంబంధించింది ఇండియన్ డిపార్ట్మెంట్ ఉంటుంది. దాంట్లో మనకు పోస్ట్ ఇస్తారు. మనకున్న క్వాలిఫికేషన్స్ అవి సరిపోతాయి. అలాగా మనకి కొన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి. సో అది మళ్ళీ మనం స్టార్ట్ చేస్తున్నాం వెరీ సూన్. అర్థమైందా? అది నేను చెప్పాను. సో అది ఆ ప్రయత్నంలో ఉన్నాను. అది నేను మళ్ళీ ఓపెన్ చేసినప్పుడు చెప్తాను మీకు నేను. మెడికల్ స్టూడెంట్స్ ఇంకోటి ఏంటంటే అక్కడ చదివిన తర్వాత ఇక్కడికి వచ్చి ఎగ్జామ్ రాయాలి ఇండియాలో, 5 అంటున్నారు. కనీసం ఎగ్జామ్ కూడా పాస్ అవ్వకపోతే ఇంకెందుకండి,
మా స్టూడెంట్స్ చాలామంది, నేను చాలామంది స్టూడెంట్స్ చేశాను, మా స్టూడెంట్స్ 99% అందరూ పాస్ అయిపోయారు. అందరూ పాస్ అయిపోయి మన స్టూడెంట్స్ బాగా సెటిల్ అయిపోయారు. సో ఇక్కడ 6 ఏళ్ళు సరిగా చదివితే అక్కడ ఎగ్జామ్ ఫస్ట్ అటెంప్ట్లోనే పాస్ అయిపోతారు. దానికి సంబంధించిన కోచింగ్స్ ఉన్నాయి ఢిల్లీలో, మంచి మంచి కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి దానికి సంబంధించినవి. మనం కూడా కోచింగ్ గైడ్ చేస్తాం, అన్నీ చేస్తాం. అదేమో పెద్ద భూతం కాదు ఎఫ్ఎంజీ అన్నది. ఎఫ్ఎంజీ అంటే ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్. అది పెద్ద భూతం కాదు. సరిగ్గా కోచింగ్ తీసుకుని సరిగ్గా చదివితే అదంతా. ఎందుకంటే ఇక్కడ ప్రతి గ్రూపు, ఇక్కడ 5 మార్క్స్ సిస్టమ్, ఫుట్బాల్ సిస్టమ్. ఆ 5 మార్క్స్లో 5కి అట్లీస్ట్ 4 అయినా సంపాదించుకుంటే ప్రతి ఈ వీక్లీ ఎగ్జామ్స్లో, మంత్లీ ఎగ్జామ్స్లో కష్టపడి చదివితే అది పెద్ద కష్టం కాదు, ఫస్ట్ అటెంప్ట్లోనే పాస్ అయిపోవచ్చు. పైగా కోచింగ్ సెంటర్స్ చాలా ఉన్నాయి, మనం కూడా గైడ్ చేస్తాం. అది పెద్ద కష్టం కాదు. అలా ఎగ్జామ్ చాలా టఫ్గా ఉంటుంది, పాస్ అవ్వట్లేదన్నా చాలా తప్పు. అది బాగా చదివినోడు 100% పాస్ అవుతున్నాడు. మన వాళ్ళు కూడా పాస్ అయ్యారు చాలామంది. సో ఇది చెప్దామని నేను ఈ చిన్న వీడియో చేస్తున్నాను. మొదట నేను రిజర్వేషన్స్కి వీటికి వ్యతిరేకం కాదు, నేను వ్యతిరేకంగా ఏం మాట్లాడలేదు. రాజ్యాంగం రాసినప్పుడు ఈ కులాన్ని తీసేసి ఉంటే అందరూ సమానంగా ఉండేవారు కదా అని నా ఉద్దేశం. అంతే. రిజర్వేషన్స్ అన్నాయి కులం పరంగా కాకుండా ఆ పౌరుడి ఆర్థిక స్థితిని బట్టి రిజర్వేషన్స్ ఇస్తే బాగుంటుందని నేను మాట్లాడాను. రెండోది ఏంటంటే, రష్యాలో బిజినెస్ వేసాయి బెస్ట్ అని నేను అనలేదు. దాన్ని కూడా చూసి చూడనట్టు వదిలేస్తున్నారు, పని చేసుకుంటున్నారు, చాలామంది సంపాదించుకుని వెళ్ళిపోతున్నారు. వర్క్ పర్మిట్స్ ఉన్న కంపెనీ వచ్చి మనకి అవకాశం ఉన్నప్పుడు నేను కంపల్సరీ చెప్తాను. ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం మంచి ఏజెంట్ మీకు దొరికితే, మంచి నమ్మకమైన ఏజెంట్ దొరికితే వర్క్ పర్మిట్స్ చేసుకోవచ్చు, బిజినెస్ వీసా కూడా చేసుకోవచ్చు, తప్పులేదు అని నా ఉద్దేశం. అది. మూడోది ఏంటంటే, స్టూడెంట్స్, మెడికల్ స్టూడెంట్స్ బోల్డెన్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. రష్యాలో ఏంటి, అర్మేనియాలో ఏంటి, యుక్రెయిన్లో ఏంటి, ఫీజు చాలా తక్కువ అవుతుంది. సో ఇక్కడికి వచ్చి కష్టపడి చదివితే, ఎంజాయ్ చేయకుండా తాగి తందనాలు ఆడకుండా కష్టపడి చదివితే కంపల్సరీగా ఎగ్జామ్ ఫస్ట్ అటెంప్ట్లోనే పాస్ అవుతారు. ఇది మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా మంచి ఆపర్చునిటీ. లోన్స్ కూడా దొరుకుతాయి. కొంచెం మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఈజీగా చదవచ్చు. అది నేను చెప్పింది 3 పాయింట్లు. ఓకేనా? ఇది క్లారిఫికేషన్ అర్థమైంది అనుకుంటా. ఓకే, మరి ఉంటాను. మీ ప్రేమ కోసం తప్పించి మీ జోగవర్ కుమార్. జై జవాన్, జై కిసాన్, భారత్ మాతా కీ జై, జై హింద్.